హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఫోన్ నెంబర్ అడిగితే ప్రాణాలు అడిగినట్టు ఇంతలా భయపడిపోతున్నాడు ఈ విశ్వ అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నా ఫోన్ నెంబర్ ఎందుకు సార్ అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. జాను గారు తన హస్బెండ్ జయనందన్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. జయనందన్ గారి గురించి మేము ఎంక్వైరీ మొదలు పెడతాము. ఏదైనా అవసరమైతే ఉంటుంది. మా పోలీస్ రూల్స్ మాకుంటాయి. నెంబర్ ఇవ్వమన్నప్పుడు ఇవ్వండి అని చెప్పి ఎస్ఐ విశ్వాని అంటూ ఉంటాడు. విశ్వ, నెంబర్ ఇస్తే ఏమైందిరా అని చెప్పి జాను అంటుంది. అది కాదు జాను, నా నెంబర్ ఎందుకా అని చెప్పి అడుగుతున్నా అంతే అని చెప్పి విశ్వ అంటాడు. విశ్వ నెంబర్ నేను చెప్తాను, తీసుకోండి సార్ అని చెప్పి జాను విశ్వ నెంబర్ని పోలీస్ వాళ్ళకు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే నా నంబర్ నుంచి జయనందన్కి ఎన్నిసార్లు కాల్స్ వెళ్ళాయి, నేను జై ఏం మాట్లాడుకున్నాం అన్ని విషయాలు బయటికి వస్తాయి అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. దేవుడా, ఎట్టి పరిస్థితుల్లో ఆ జైగాడు లోయలో పడిపోయాడన్న విషయం జానుకి తెలియకూడదు. జానుకి ఆ విషయం తెలిస్తే జాను బాధపడుతుంది. దానికి కారణం నేనేనని తెలిస్తే నన్ను అసహించుకుంటుంది. జానుకి మెల్లగా అర్థమయ్యేలా చెప్పే అవకాశం ఇవ్వు అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. మేడం, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మళ్ళీ వస్తాము అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. త్వరగా నా హస్బెండ్ ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకోండి సార్, నాకు చాలా కంగారుగా భయంగా ఉంది అని చెప్పి జాను అంటుంది. మీకు మీ సార్ ఫోన్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని పోలీస్ వాళ్ళు చెప్తారు. ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది. సరే మేడం, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియగానే మళ్ళీ వస్తాము అని చెప్పి పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జాను, పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు జాను అని చెప్పి విశ్వ అంటాడు. అదేంట్రా విశ్వ అలా అంటున్నావు? జై సార్ కనిపించట్లేదు. జై సార్ బెంగళూరు ఆఫీస్కి వెళ్ళానని చెప్పారు. బెంగళూరు ఆఫీస్కి ఫోన్ చేస్తే అసలు బెంగళూరే రాలేదు. 1 వీక్ మీటింగ్స్ ఏమీ కూడా ఇక్కడ లేవని స్టాఫ్ చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా. నాకు ఫోన్ చేసింది జై సారేనా అన్న అనుమానం వస్తుంది. జై సార్ నాకు ఫోన్ చేసి బెంగళూరు వెళ్ళానని ఎందుకు అబద్ధం చెప్పుంటారు? జై సార్ని ఎవరైనా కిడ్నాప్ చేసి అలా చెప్పిస్తున్నారా? అసలు ఏం జరుగుతుందో అర్థం కాకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పి జాను అంటుంది. అనవసరంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు కనిష్క పెళ్లికూతురు రూమ్లోకి నేను తీసుకెళ్తారండి మిమ్మల్ని అని చెప్పి బ్యూటీషియన్ లాగా వచ్చిన తులసిని అంటూ ఉంటుంది. కనిష్క, నువ్వు ఇక్కడ ఏర్పాట్లు చూసుకో, నేను తీసుకెళ్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. పర్వాలేదు సిద్ధు అని కనిష్క అంటుంది. అమ్మా కనిష్క, మండపం దగ్గర పంతులు గారు పిలుస్తున్నారు, ఏం కావాలో చూసుకోమ్మా. కీర్తి రూమ్ని సిద్ధు చూపిస్తాడులే బ్యూటీషియన్కి అని చెప్పి బసవరాజు అంటాడు. మీరు రండి అని చెప్పి సిద్ధు తులసిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎంత దూరం తీసుకెళ్తారు? పెళ్లి కూతురు ఎక్కడుంది అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. నేను పెళ్లి కూతురు అన్నయ్యనని చెప్పాను కదా, ముందు నాకు మేకప్ చేయండి, ఆ తర్వాత నా చెల్లెలకి అని చెప్పి సిద్ధు అంటాడు. అదేంటి, ముందు పెళ్లి కూతురుకు కదా చేయాల్సింది అని చెప్పి తులసి అంటుంది. మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడతారో, మీరు వాడే ప్రోడక్ట్స్ వల్ల నా చెల్లెల ముఖం పాడైపోతుందేమో. నా చెల్లెల ముఖం పాడైపోతే మండపంలో ఎలా కూర్చుంటుంది? అందుకే ముందు నాకు మేకప్ వేయండి. మీ ప్రోడక్ట్స్ ఒరిజినల్లో కాదో నేను చెక్ చేసి ఆ తర్వాత నా చెల్లెల దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. చా, ఇలా తగులుకున్నాడేంటి అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. సరే చెప్పండి, ఎక్కడ వేయాలి మీకు మేకప్ అని చెప్పి అడుగుతూ ఉంటే, రా నేను తీసుకెళ్తాను అని చెప్పి సిద్ధు తులసిని తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఇంకెంత దూరం, ముహూర్తానికి సమయం అవుతుంది అని చెప్పి బ్యూటీషియన్ రూపంలో ఉన్న తులసి అంటూ ఉంటుంది. ఇదిగో ఈ రూమే అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు తులసి రూమ్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేస్తాడు. ఏ మిస్టర్, ఏంటి డోర్ లాక్ చేస్తున్నావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. మేకప్ వేస్తున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. హో షిట్, కూర్చోండి అని చెప్పి తులసి అంటుంది. ఇక సిద్ధు కుర్చీలో కూర్చుంటాడు. తులసి దూరంగా నుంచొని సిద్ధుకి మేకప్ వేస్తూ ఉంటుంది. తులసి, నువ్వు ఈ గెటప్లో సూపర్గా ఉన్నావు, నిన్ను చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా తులసి సిద్ధుకి మేకప్ వేస్తూ ఉంటే సిద్ధు కావాలని తులసి కాళ్ళలో కాళ్ళు పెట్టి తులసిని కింద పడేలా చేస్తాడు. ఇక తులసి సిద్ధు మీద పడి సిద్ధు నుదిటిపై ముద్దు పెట్టేస్తుంది. సారీ మిస్టర్ అని చెప్పి సడన్గా సిద్ధు మీద నుంచి లేచి నుంచోగానే థ్యాంక్ యూ తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. నేను తులసినని తెలిసి నువ్వు ఇదంతా చేశావా అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. మరి లేకపోతే
పరాయి ఆడపిల్లల చుట్టూ తిరిగేవాళ్ళ కనిపిస్తున్నానా ఏంటి నేను? నేను నా తులసివని తెలిసే ఇదంతా చేశాను అని చెప్పి సిద్ధు అంటాడు. నీకు కొంచెమైనా టెన్షన్ ఉందా? పెళ్లి ఆఫ్ చేస్తానని మాట ఇచ్చావు. మాట మీద నిలబడాలన్న ఆలోచన ఉందా? అని చెప్పి తులసి సిద్ధుని తిడుతూ ఉంటుంది. హలో హలో తులసి గారు, కాసేపు మీ నోటికి స్టాప్ పెడతారా? ఆల్రెడీ పెళ్ళి ఆగిపోవటానికి పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసేశాను అని చెప్పి సిద్ధు అంటాడు. నిజమా మీరు చెప్పేది అని చెప్పి తులసి సిద్ధుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ తులసి అని చెప్పి సిద్ధు కూడా తులసిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఈ రోజు కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి సిద్ధు తులసితో అంటూ ఉంటాడు. హా అని తులసి అంటూ ఉంటే అప్పుడే సిద్ధు ఫోన్ రింగ్ అవుతుంది. సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏంట్రా ఈ సమయంలో ఫోన్ చేశారు, ఎప్పుడు ఫోన్ చేయాలో కూడా తెలీదా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అన్న పెళ్లి కొడుకు తప్పించుకొని పారిపోయాడన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుకి చెప్తూ ఉంటారు. అంత కేర్లెస్గా ఎలా ఉన్నారా? ఇప్పుడు వాడు ఖచ్చితంగా మండపం దగ్గరికే వస్తాడు. పెళ్ళి జరిగిపోతుందిరా, పెళ్ళి ఆపటం కోసం నేను వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుందిరా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అన్న మండపం దగ్గరికి వస్తాడు అంటున్నావు కదా, మండపం దగ్గర కాపు కద్దామన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. సరే తొందరగా వచ్చి తగలాడండి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు ఫోన్ కట్ చేయగానే ఏమైంది సిద్ధు గారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. పెళ్లి కొడుకు హర్ష నా మనుషుల నుంచి తప్పించుకున్నాడంట అని చెప్పి సిద్ధు అంటాడు. మరి ఇప్పుడు ఎలా? పెళ్లి కొడుకు ఇక్కడికి వస్తే పెళ్లి జరిగిపోతుంది కదా అని చెప్పి తులసి అంటుంది. తులసి నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి సిద్ధు అంటాడు. చా ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆఫ్ చేస్తారనుకున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటే తులసి కంగారు పడకు, ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగుతుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు కనిష్క, ఏయ్ నువ్వేంటి ఇక్కడున్నావు? నిన్ను పెళ్లి కూతుర్ని రెడీ చేయమని చెప్పాను కదా అని చెప్పి తులసిని అడుగుతూ ఉంటుంది. కనిష్క, ముందు నన్ను రెడీ చేయమని చెప్పి నేనే బ్యూటీషియన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నన్ను రెడీ చేయటం పూర్తయిపోయింది. కీర్తి రూమ్కి తీసుకెళ్ళు, కీర్తిని రెడీ చేస్తుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. త్వరగా రా, ముహూర్తానికి సమయం అవుతుంది, పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారు అని చెప్పి కనిష్క అంటుంది. ఇప్పుడు ఏం చెయ్యను అని తులసి అంటూ ఉంటుంది. నేను చూసుకుంటాను అని చెప్పి సిద్ధు తులసి వైపు చూసి సైగ చేస్తూ ఉంటాడు. ఇక కనిష్క వెనుక తులసి వెళ్తూ ఉంటుంది. కీర్తి తనే బ్యూటీషియన్, త్వరగా రెడీ అవ్వు, పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే కనిష్క, అప్పటి వరకు నువ్వు మేనేజ్ చేస్తూ ఉండు, నేను వచ్చేస్తాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. త్వరగా వచ్చి చీర కట్టేసే అని చెప్పి కీర్తి తులసికి చెప్తూ ఉంటుంది. వదినతో మాట్లాడటానికి ఇదే కరెక్ట్ సమయం అని తులసి మనసులో అనుకుంటుంది. మేడం మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి బ్యూటీషియన్ రూపంలో ఉన్న తులసి అంటూ ఉంటుంది. నువ్వు ఎవరసలు? నన్ను ఫస్ట్ టైం చూస్తున్నావు కదా, నాతో ముఖ్యమైన విషయం నువ్వేం మాట్లాడతావు? ముహూర్తానికి సమయం అవుతుందని కనిష్క చెప్పింది కదా, ముందు నన్ను రెడీ చెయ్యి, మండపంలోకి వెళ్ళాలి అని చెప్పి కీర్తి అంటుంది. సరే మేడం అని చెప్పి తులసి కీర్తికి చీర కట్టేస్తుంది, మేకప్ వేస్తుంది. ఇక అప్పుడే కీర్తి, ఇప్పుడు చెప్పు, ఇందాక ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు అని తులసిని అడుగుతూ ఉంటుంది. అది మేడం అని చెప్పి తులసి అంటూ ఉంటే అప్పుడే కనిష్క వచ్చి కీర్తి మండపంలో పంతులు గారు పిలుస్తున్నారు, త్వరగా రా అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత మళ్ళీ శారీ మార్చుకోవడానికి వస్తాను కదా, అప్పుడు ఆ ముఖ్యమైన విషయం ఏంటో చెప్దువు, ఇప్పుడు నేను మండపంలోకి వెళ్తున్నాను అని చెప్పి కీర్తి బ్యూటీషియన్ రూపంలో ఉన్న తులసికి చెప్పి కనిష్కతో కలిసి మండపంలోకి వెళ్తూ ఉంటుంది. దేవుడా, ఈ పెళ్ళి ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఒక్కటి కూడా ఫలించట్లేదు. మా అన్నయ్య వదిన్ను విడదీయొద్దయ్యా, విడదీయాలనుకున్న వాడివే అయ్యుంటే కనుక మా వదిన ప్రెగ్నెంట్ అయ్యేలా ఎందుకు చేశావు అని చెప్పి తులసి దేవుణ్ణి అడుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళి ఎలాగైనా ఆగిపోవాలి, మా అన్నయ్య వదిన ఒక్కటవ్వాలి అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కనిష్క కీర్తిని తీసుకొని మండపంలోకి వెళ్తుంది. అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక కనిష్క కీర్తిని పీటల మీద కూర్చోబెట్టబోతూ ఉండగా కీర్తి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇదేంటి, పెళ్లి కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి పంతులు గారు అంటారు. పంతులు గారు పెళ్ళి అని ఫుడ్ సరిగ్గా తీసుకోనట్టుంది, అందుకే అమ్మాయి నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అని చెప్పి బసవరాజు అంటాడు. మరి ఇప్పుడు ఎలా బసవరాజు గారు అని చెప్పి పంతులు గారు అంటారు. అమ్మ కనిష్క, వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి కీర్తి ముఖం మీద చల్లు, కీర్తి లేచి కూర్చుంటుంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక కనిష్క వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి కీర్తి ముఖంపై చిమ్ముతూ ఉంటుంది. కీర్తి కళ్ళు తెరవకపోవడంతో బసవరాజు కంగారు పడుతూ
ఎవరైనా డాక్టర్‌కి ఫోన్ చేయండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. బసవరాజు గారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను డాక్టర్‌ని, నేను చెక్ చేస్తాను మీ అమ్మాయికి ఏమైందో అని చెప్పి ఒక ఆవిడ ముందుకు వస్తుంది. త్వరగా చెక్ చేయండమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక డాక్టర్ కీర్తి చేతిని పట్టుకొని పల్స్ చెక్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో కీర్తి ప్రెగ్నెంట్ అని డాక్టర్‌కి తెలుస్తుంది. ఇక డాక్టర్ ఒక్కసారి లేచి నుంచుంటుంది. డాక్టర్ ఏమైంది మా అమ్మాయికి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ అంటుంది. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి బసవరాజు అంటాడు. నేను చెప్పింది నిజమేనండి. మీ అమ్మాయి ప్రెగ్నెంట్. అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు 5th మంత్ తనకి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు షాకింగ్‌గా చూస్తూ ఉంటే, ఏంటి బసవరాజు గారు, మీ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పి కడుపుతో ఉందని కూడా చూడకుండా మీ ఆస్తికి, హోదాకి తగ్గ అల్లుడిని తీసుకొచ్చుకొని అన్యాయంగా పెళ్లి చేస్తున్నారా? అసలు ఎవరైనా కడుపుతో ఉన్న అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తారా? ఏంటి బసవరాజు గారు, డబ్బు కోసం మరి ఇంతలా కక్కుర్తి పడ్డారు అని పెళ్లికి వచ్చిన బంధువులంతా కూడా బసవరాజుని నిలదీస్తూ ఉంటారు. చిచి! ఇన్ని రోజులు మీరంటే గౌరవం ఉండేది బసవరాజు గారు. ఇప్పుడు మీరు ఇంత పని చేసిన తర్వాత మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని బంధువులంతా బసవరాజుని తిడుతూ ఉంటారు. నిజంగా మా అమ్మాయి ప్రెగ్నెంట్ అని నాకు తెలీదు అని చెప్పి బసవరాజు అంటాడు. ఏం మాట్లాడుతున్నారండి? 5వ నెల వచ్చే వరకు మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలియకపోవడం ఏంటి మీకు అని చెప్పి వచ్చిన బంధువులు అంటూ ఉంటారు. డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళలా ఉన్నారు మీరు అని చెప్పి వచ్చిన బంధువులు బసవరాజుని అంటూ ఉంటే బసవరాజు తల దించుకుంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.